హలో, నేను మీ సిఎస్ రావు. భారతదేశ వ్యాప్తంగా 7 విడతలుగా ఎన్నికలు జరిగాయి. ఫలితాలు జూన్ 4న రాబోతూ ఉన్నాయి. సాధారణ ఎన్నికలతో పాటు అసెంబ్లీ ఎన్నికలు కూడా రావడం జరిగింది. ఆంధ్రప్రదేశ్, అరుణాచల్ ప్రదేశ్, సిక్కిం, ఒరిస్సా. అయితే వీటిల్లో 2 రాష్ట్రాలకు సంబంధించి అరుణాచల్ ప్రదేశ్ అలాగే సిక్కింకు సంబంధించి రిజల్ట్ ఆల్రెడీ ప్రకటించారు. ఆ రిజల్ట్ ఇండియా టుడే గ్రూప్కు సంబంధించినటువంటి యాక్సిస్ మై ఇండియా అనేటువంటిది ఎగ్జిట్ పోల్ ఏమి ఇచ్చాయో అదే రావడం జరిగింది, వాస్తవ రిజల్ట్ కూడా. సో ఏ విధంగా ఆ 2 రాష్ట్రాలు వచ్చాయనేది ఒకసారి చదువుకుందాం. దీన్ని ఏపీకి ఇంప్లిమెంట్ చేసి ఆ సంస్థ ఇచ్చిన ఎగ్జిట్ పోల్స్ని ఒకసారి మనం విశ్లేషణ తీసుకునే ప్రయత్నం చేద్దాం. మన దగ్గర రాజకీయ విశ్లేషకులు అలాగే సీనియర్ జర్నలిస్ట్ దుర్గా కుమార్ గారు ఉన్నారు. విశ్లేషణ తీసుకుందాం. సార్, 2 రాష్ట్రాల ఫలితాలు విడుదల చేశారు, అరుణాచల్ ప్రదేశ్ అలాగే సిక్కిం. అయితే ఫస్ట్ దీన్ని మనం ఈ ఎగ్జిట్ పోల్ ఇచ్చారు వీళ్ళు, యాక్సిస్ మై ఇండియా వాళ్ళు, ఇండియా టుడే గ్రూప్. యాక్చువల్ రిజల్ట్ కి ఆల్మోస్ట్ ఈక్వల్ గా ఉన్నాయి. ఇక్కడ చూడండి, యాక్సిస్ మై ఇండియా ఇచ్చింది బీజేపీకి 44-51 అన్నాడు, 46 వచ్చింది. మా దగ్గరగా ఎన్పీపీ నేషనల్ పీపుల్స్ ఫ్రంట్ 2 to 6 ఇచ్చారు, 5 దాకా వచ్చింది. 5 వచ్చింది. కాంగ్రెస్ కూడా 1 to 4 1 వచ్చింది. అదర్స్ 2 to 6 అన్నారు, 8 వచ్చింది. సో ఆల్మోస్ట్ దగ్గరగానే వచ్చింది. సిక్కిం సంబంధించి ఆ సంస్థ యాక్సిస్ మై ఇండియా ప్రిడిక్షన్ ఏంటంటే 0 to 2 కానీ 0. ఇక్కడ ఎస్కేఎం ఇక్కడ 24 to 30 అన్నారు, 31 వచ్చింది. ఇక్కడ అవునండి, ఒకటి ఎక్కువ వచ్చింది. వాళ్ళ సిక్కిం క్రాంతి మోర్చా ఇక్కడ ఎస్డిఎఫ్ 1-3 అన్నారు, 1 వచ్చింది. ఇక్కడ సిఏపి 0-2 అన్నాడు, 0 వచ్చింది. అదర్స్ 0. సిటిజన్స్ యాక్షన్స్ పార్టీ. సో ఇక్కడ ఆల్మోస్ట్ ఇక్కడ కూడా సరిపోయింది, అంటే ఎగ్జిట్ పోల్ కి సంబంధం. సో అంటే యాక్సిస్ మై ఇండియా చాలా నియరెస్ట్ గా ఉందండి, రియలిస్టిక్ గానే ఉంది అంటే మనం నమ్మొచ్చు ఖచ్చితంగా. అంతకన్నా ఎవరు ఇవ్వగలుగుతారండి? ఇప్పుడు మాక్సిమం 30 ఇచ్చాడు, 1 పెరిగింది. ఇక్కడ 1 to 3 ఇచ్చారు, 1 వచ్చింది. అక్కడ 0 to 2 ఇచ్చారు, 0. ఓకే. సో భారతదేశ వ్యాప్తంగా జూన్ 4న ఎన్నిక ఫలితాలు రాబోతుంది. అయితే ఈ 2 రాష్ట్రాలకు ఎందుకు ముందుగా ఫలితాలు ఇవ్వడం జరిగింది అంటే ఈ 2 రాష్ట్రాలు కొంచెం రాజకీయంగా సున్నితమైన ప్రాంతాలండి. ఇది మన ఆంధ్రప్రదేశ్, ఇది ఇండియాలో అంతర్భాగం అనే విషయం ఒక రకంగా బయటికి రావాలంటే ఈ రెండింటిని విడిగా హైలైట్ చేయాల్సిన అవసరం అయితే ఉంది నేను అనుకోవటం. అందుకని ఆ తర్వాత అక్కడుండే భౌగోళికమైన పరిస్థితులు, వాతావరణ పరిస్థితులు కూడా కొంత దీన్ని తీసుకుని ఉంటారు కన్సిడరేషన్లోకి. అందువల్ల ఒక 2 రోజులు ముందుగా దీన్ని కౌంటింగ్ చేశారు. అందులో చిన్న రాష్ట్రం కదా, చాలా క్విక్గా అవుతుంది. అందులో ఈ ఎలక్ట్రానిక్ ఓటింగ్తో జరిగిన ఎన్నికలు కాబట్టి దానికి తోడు వీటికి ఒక జాతీయ స్థాయిలో కూడా గుర్తింపు రావాలండి. ఈ 2 రాష్ట్రాల మీద ప్రజల దృష్టి పడాలి. ఎందుకంటే ఇవి కొంచెం వెనకబడిన ప్రాంతాలు. అంతేనా, చైనా దృష్టి పడింది కాబట్టి అది కూడా కొంత దురదృష్టి ఉంది. చైనా కొంత ప్రచారం చేసుకుంటుంది. ఈ 2 రాష్ట్రాలు వాళ్ళ సౌత్ టిబెట్ అన్నట్టుగా ప్రచారం చేసుకుంటున్నాయి. అంటే మా ఎక్స్టెన్షన్ ఆఫ్ ద చైనాకి అది కాదు. ఈ 2 ఇండియన్ డెమోక్రసీలో, ఇండియన్ డెమోక్రాటిక్ యూనియన్లో 2 స్టేట్లు భాగస్వాములు, ఈ 2 కూడాను అనేది ఇప్పుడు హైలైట్ అవుతుంది. ఇంటర్నేషనల్లో న్యూస్లో కూడా ఇది హైలైట్ అవుతుంది ఇప్పుడు విడిగా ఇస్తే. ఆ కారణం చేత సపరేట్గా ఇచ్చుండొచ్చు. నేను ఎందుకంటే మామూలు అన్నిటితో కల్పిస్తే ఎక్కడో లాస్ట్లోకి వస్తాయి, ఎవరి దృష్టి పడదు. ఇప్పుడు అందుకని సపరేట్గా చేయటం వలన జాతీయ దృష్టిని ఆకర్షిస్తున్నాయి, అంతర్జాతీయ దృష్టిని ఆకర్షిస్తున్నాయి. రాజకీయ పరిశీలకుల దృష్టి కూడా. సిక్కిం అండ్ అరుణాచల్ ప్రదేశ్ అనేది ఇండియాలో ఒక అంతర్భాగం. వాటిలో ప్రజాస్వామ్యతంగా చాలా కాలం నుంచి ఎన్నికలు జరుగుతుంది. పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ ఎస్టాబ్లిష్డ్ ఇండియా అనేది తెలిసిపోతుంది అనమాట. సో ఇక్కడ సార్ బీజేపీకి హవా ఉన్నట్టు యాక్చువల్ రిజల్ట్ లో కూడా కనిపిస్తుంది అరుణాచల్ ప్రదేశ్లో క్లియర్గా. స్వీప్ అండి, ఇప్పుడు మిగిలిన అన్ని కలిపినా కూడా 9-14 రాలా, వీళ్ళకి 46 వచ్చింది. కాబట్టి ఇండియా వైడ్ ఇదే టెండెన్సీ ఉండే అవకాశం అంటే కొంతవరకు ఎక్స్పెక్ట్ చేయొచ్చండి. అట్లా అని మరి ఇక్కడ సిక్కింలో రాలేదు. సిక్కిం ఈజ్ ఎ డిఫరెంట్ కంట్రీ, స్టేటు. అక్కడ ఉండే రాజకీయ పరిస్థితి. ఇప్పుడు నిన్నటి దీని సర్వే ప్రకారం అయితే, ఎగ్జిట్ పోల్స్ ప్రకారం ఎక్కువ సంస్థలు బీజేపీకే 350 ముందు కొంత అనుమానం వచ్చింది. కానీ ఈ సర్వే సంస్థలు ఇచ్చి శాస్త్రీయంగాను తర్వాత అన్ని రాష్ట్రాల్లోనూ ఒక పద్ధతిగా జరిపారు కాబట్టి కరెక్ట్ అనే అనుకోవాలి. సో దీన్ని ఇప్పుడు మనం యాక్సిస్ మై ఇండియా ఇచ్చినటువంటి ప్రిడిక్షన్స్కి దగ్గరగా ఇప్పుడు రియల్ రిజల్ట్ కూడా ఉన్నాయి. అయితే ఇక్కడ ఆంధ్రప్రదేశ్ విషయంలో ఏ విధంగా అది యాక్సిస్ మై ఇండియా ప్రిడిక్షన్ ఇచ్చింది అనేది ఒకసారి చూద్దాం సార్. చూద్దాం. సో ఇక్కడ ఓట్ షేర్ కూడా ఇచ్చారు వాళ్ళు.
యాక్సిస్ మై ఇండియా వాళ్ళు. same. సో ఈ ఓట్ షేర్లు తెలుగుదేశం పార్టీకి 42, వైసీపీకి 44, జనసేన పార్టీకి 7, బీజేపీకి 7, కాంగ్రెస్కి 2 ఇచ్చారు. అంటే ఓట్ షేర్ ఇచ్చారు. ఓట్ షేర్ వచ్చేటప్పుడు 51% వస్తుంది కూటమికి. కూటమికి అవును 49, 51 వీళ్ళకి వైసీపీకి 44 అండి. 44 ఇచ్చారు. ఇప్పుడు కాంగ్రెస్ ఎప్పుడైనా 2 to 3% అనేది ఇతర సర్వే సంస్థలు కూడా అంతే చెప్పినాయి. ఇప్పుడు ఇక్కడ కూడా అదే పరిస్థితి. సో దీన్ని మన సంఖ్య రూపంలో చూస్తే టీడీపీకి 78 నుంచి 96 ఇచ్చాయి యాక్సిస్ మై ఇండియా. అవునండి. సో వైసీపీకి 55 నుంచి 77 ఇచ్చారు, జనసేన పార్టీకి 16 నుంచి 18 ఇచ్చారు, బీజేపీకి 4 నుంచి 6 ఇచ్చారు. అంటే ఇక్కడ మినిమం వేసుకున్నా కానీ అంటే మినిమం వేసుకున్నా కానీ 76 ఒక 16. అవునండి. సో 94 అండి. 94 ప్లస్ 4 98. అవునండి. సో మినిమం వేసుకుంటాం. సో మ్యాక్సిమం వేసుకుంటే 120 దాకా వెళ్తాయండి, ఈజీగా వెళ్తాయి. సో దీన్ని మనం ఎలా తీసుకోవచ్చు? ఇప్పుడు సిక్కిం, అరుణాచల్ ప్రదేశ్ లాంటి స్టేట్లలో కూడా అది అంత యాక్యురేట్గా ఇచ్చిందంటే, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లాంటి కొంచెం పొలిటికల్గా అవేర్నెస్ ఉన్న స్టేట్లో రిజల్ట్ కూడా కొంచెం ఇంకా ఈజీగా వస్తుందండి. ఎందుకంటే అక్కడ కొంచెం ఇంత లిటరసీ లేదు. అట్లాంటి స్టేట్లో కూడా వాళ్ళు చాలా కీన్గా అబ్జర్వ్ చేస్తూ రిజల్ట్ని వాస్తవ పరిస్థితులు దగ్గరగా ఇవ్వగలిగారు. ఇక్కడ 100+ ఇచ్చారు, సుమారుగా ఒక 2-3 అటు ఇటు వేసుకోండి, 100+ ఇచ్చారు కూటమికి. బట్ రిమైనింగ్ లోకల్గా ఉండేటువంటి ఎగ్జిట్ పోల్స్ ఆల్మోస్ట్ స్వీప్ అనే యాంగిల్లో ఎక్కువ ఇచ్చారు, 1-2 సంస్థలు తప్ప. సో మనం దీన్ని బెంచ్ మార్క్ తీసుకోవాలా లేదంటే వీళ్ళు కూడా చాలా కాషియస్గా ఇస్తారండి ఇండియా టుడే వాళ్ళు. ఎందుకంటే వీళ్ళ సంస్థ విశ్వసనీయత గురించి కొంచెం వాళ్ళు కేర్ఫుల్గా ఉంటారు. ఒకవేళ ఎక్కువ వచ్చినా పర్వాలేదు కానీ తక్కువ వచ్చే పరిస్థితి ఉండదు, కీడించి మేలచ్చమన్నట్టు వీళ్ళు కొద్దిగా ఆలోచించిస్తారు. కానీ ఇంతకన్నా బెటర్గా ఉంటుంది. ఎందుకంటే మీకు నాకు కూడా తెలుసు, మనం ఫీల్డ్ సర్వేస్ మధ్య మధ్యలో వెళ్ళి వస్తున్నాం కాబట్టి ముంజేతికి అంకడానికి అర్థం. ఎందుకంటే వీళ్ళంటే ఈ సర్వే కోసమే వచ్చారు. మనం ఆన్ అండ్ ఆఫ్ అనేక సార్లు వెళ్ళినప్పుడు మనం హోటల్స్ దగ్గర కానీ ఇతర బజార్లో ఇక్కడ అక్కడ వాళ్ళతో మాట్లాడినప్పుడు కూడా మనం ఎవరో తెలియదు, వాళ్ళు ఎవరో ఓపెన్గా చెప్పేశారు కాబట్టి వాళ్ళ నాడి మనకేంటి అనేది అర్థమైంది. సో మొత్తం మీద వీళ్ళు ఏంటంటే మినిమం గ్యారెంటీకి అంతే ఎక్కువ ఇవ్వరండి వీళ్ళు. జనరల్గా ఇంతకన్నా బెటర్గానే వస్తుంది. ఓకే. సో ఇక్కడ అసెంబ్లీ స్థానాలు కూటమికి అంటే ఇందాక మనం పార్టీ వైజ్ చేసాం. అవునండి. టీడీపీ, జేఎస్పీ అండ్ బీజేపీ కూటమి. కానీ ఇప్పుడు కూటమికి ఇచ్చేసారు, 98 to 120. ఇందాక నేను చెప్పే కదండి, వాళ్ళు బేరెస్ట్గా ఇస్తాడని. హైయెస్ట్ కూడా వాళ్ళు ఆచి తూషిస్తున్నారు. ఇంకా అక్కడ +10 రాక కూడా వెళ్ళే అవకాశం ఉంటుందండి. లేదు ఒకవేళ 120 అనుకుందామండి, లెట్ us be very రియలిస్టిక్. 120 వచ్చినా కూడా మంచి రిజల్టే కాబట్టి ఇక పెద్ద ఇష్యూ ఏం లేదు. మ్యాజిక్ ఫిగర్ 88. అవునండి. సో కాబట్టి అంతకన్నా చాలా కంఫర్టబుల్గా ముందుకు వచ్చేసారు. తర్వాత వైసీపీకి 55 నుంచి 77 50 కాకపోతే ఒక 60 ఆ ప్రాంతాల్లో వీళ్ళు సెటిల్ అవుతుందండి. మాక్సిమం 60 అండి. సో కాంగ్రెస్ కూడా 0 to 2 ఇచ్చారు. అవునండి. అంటే కాంగ్రెస్ కూడా వస్తాయని అన్నారు కానీ కాంగ్రెస్కి అయితే వచ్చే పరిస్థితి ఉండదండి. ఇది కూడా 60 దాటే పరిస్థితి ఉండదు వైఎస్ఆర్సీపీకి. మాక్సిమం హయ్యర్ సైడ్ 60 అండి, అంతకన్నా వెళ్ళదు. అదైతే కాబట్టి అక్కడ ఉండే సీట్స్ ఏమైనా ఉంటే కూటమికి యాడ్ అవుతాయి. సో సిక్కిం, అరుణాచల్ ప్రదేశ్ లో రియలిస్టిక్ గా వచ్చినాయి కాబట్టి వాటితో కంపేర్ చేసుకుంటే ఇక్కడ ఈ ఫిగర్స్ ఇంచుమించుగా అదే వస్తుంది. అక్కడ ఎంత రియలిస్టిక్ గా ఉందో ఇక్కడ కూడా అంతే ఉంటుంది. సో కాబట్టి మనమేం పెద్ద దీని మీద సస్పెషన్స్ లేకపోతే అనుమానాలు పెట్టుకోవాల్సిన అవసరం లేదు. అందులో ఈ సంస్థలు అన్నీ కూడా వాళ్ళ క్రెడిబిలిటీ, లాంగ్విటీ చూసుకుంటారు. అంతేగాని ఏదో త్వరగా చేసేసి ఇవ్వాలన్నట్టు ఉండదు. ఎవరినో ప్లీజ్ చేయటానికి కూడా ఇవ్వరాళ్ళు. ఎవరికి ఇష్టమైన కష్టమైన ఫ్యాక్ట్సే వస్తాయి అక్కడ నుంచి. సో బీజేపీ ఇప్పుడు మనకు అరుణాచల్ ప్రదేశ్లో ఆల్మోస్ట్ ఒక రకంగా స్వీప్ చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ఇండియా వీటి కూడా అలాంటి పరిస్థితి కనిపిస్తుంది. ఆంధ్రప్రదేశ్లో కూడా కూటమిలో భాగం అది. సో కాబట్టి ఆ స్వీప్ చేసేటువంటి ఛాన్సెస్ ఉన్నాయా లేదంటే 120కి ఫిక్స్ అయిపోయారు? అంటే 120, 125 వేసుకోండి. సో ఎస్సీఎస్ గారు అంతరాక వస్తుంది. ఇక్కడ పెద్ద పార్టీ వైజ్గా కాదు కానీ కూటమి ఒక మేరకి స్వీప్ చేసినట్టే.
కూటమిలో భాగస్వామిగా ఉంది కాబట్టి. నిజానికి మీకు తెలియదు కాదు, నాకు తెలియదు కాదు బీజేపీ బలం వాళ్ళకు కూడా తెలుసు. అందుకే కదా చంద్రబాబు నాయుడు గారిని వాళ్ళంత కోరుకుని మీరు కూటమిలో ఉండాలి, మీరు ఇక్కడే కాదు నేషనల్ అక్కడ ఎన్డీఏలో కూడా మీరు క్రూషియల్ రోల్ ప్లే చేయాలి. గతంలో మీరు 2014లో ఉన్నారు, వాజ్పేయి గారి టైంలో ఉన్నారు, మీకు అందరికీ కూడా పొలిటికల్ కాంటాక్ట్స్ నేషనల్ లెవెల్లో ఉన్నాయి కాబట్టి మీ క్రెడిబిలిటీ మాకు అవసరమనే కదా వాళ్ళు వచ్చింది. లేకపోతే అంతకుముందు చంద్రబాబు నాయుడు గారిని అంత కేర్ చేయలే ఒక స్టేజ్లో. ఇప్పుడు 2 days నుంచి సార్ మనం ఎగ్జిట్ పోల్స్ చూస్తున్నాం, దాదాపు 40 పైనే ఉన్నాయి. సరే గుర్తింపు ఉన్నాయి, గుర్తింపు లేని అన్ని చాలా మెయిన్గా మనం 10 వరకు తీసుకున్నాం చూసాం కదా. దీన్ని వాటిని కంపేర్ చేసేసి చూస్తే రిజల్ట్ జూన్ 4న ఎలా ఉండబోతుంది అని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం ఒక సీనియర్ జర్నలిస్ట్. తెలుగుదేశం అయితే ఆ కూటమి ఆంధ్రప్రదేశ్లో వెరీ కంఫర్టబుల్గా ఎస్టాబ్లిష్ అయిపోద్దండి. పెద్ద ఇష్యూ ఏం లేదు. అది వాళ్ళకి వైసీపీ వాళ్ళకి కూడా తెలిసిపోయింది. అది గత కొంతకాలం క్రితమే వాళ్ళు గమనించారు. ఎందుకంటే వాళ్ళు 5 సంవత్సరాలు పరిపాలించిన వాళ్ళు వాళ్ళ విధానాలు పబ్లిక్కి ఎంత హెల్ప్ చేసినాయో చేయలేదో వాళ్ళకి తెలుసు కదండి. ప్రజా వ్యతిరేకంగా నిర్ణయాలు పరిపాలన చేసిన ఏ ప్రభుత్వం కూడా మళ్ళీ రెండోసారి ఎన్నిక అయ్యే అవకాశం ఉండదు. జనం ఒకసారి మోసపోతారు, రెండోసారి మళ్ళీ కూడా మోసపోమంటే పారు. నువ్వు ఎంత గొప్ప తెలివిగలాడు అయినా నీ తెలివి నీ దగ్గర ఉంచుకో, మా తెలివి మాకు ఉందని చెప్తారు. సో ఈ గతంలో ఎగ్జిట్ పోల్స్ కొంత చాలా వరకు బూమ్రాంగ్ అయినాయి. 2014, 2009 అయినాయి. కానీ ఈసారి ఎగ్జిట్ పోల్స్ దగ్గరగా ఉన్నట్టు మనకు రెండు స్టేట్స్ లో మనకు కొంత శాంపుల్ దొరికింది. మిగతాయి కూడా ఇంచుమించుగా. కానీ మీరు చెప్పినట్టు అలా బూమ్రాంగ్ అయ్యే పరిస్థితి ఈసారి లేదండి. ఈసారి మరీ ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ లాంటి స్టేట్లో విజిబుల్గా ఉన్నారు పబ్లిక్. ఇప్పుడు సిక్కిం లాంటి చాట చాలా డెసివ్గా కనపడ్డారు. అట్లా అనమాట. ఇవి అన్నీ కూడా ఒక ఇండికేషన్స్ ఏంటంటే పబ్లిక్ ఒక క్లారిటీతో ఉన్నారనేది తెలిసిపోతుంది. బీజేపీ కూడా ఇప్పుడు నేషనల్ లెవెల్లో ఎందుకన్నా బెస్ట్ ఆల్టర్నేటివ్ లేదనేది కూడా పబ్లిక్ ఒక ఒపీనియన్ వచ్చినట్టుగా మనకి, ఎందుకంటే ఈ సర్వే రిపోర్ట్స్ మనకి ఒక ఇండికేషన్గా చూపిస్తున్నాయి. గతంలో కొంత డౌట్ వచ్చింది అన్ని సీట్లు వస్తాయా రావా అని. అందువల్లే వాళ్ళు సౌత్లో కొంత రీజనల్ పార్టీస్ని దగ్గరికి తీసుకున్న కారణం కూడా చంద్రబాబు నాయుడు గారు లాంటి వాళ్ళని. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు కూడా ఒక మేజర్ పార్టీగా ఎమర్జ్ అవుతాడు అనేది వాళ్ళు ఎక్స్పెక్ట్ చేశారు. సో మొత్తం మీద ఎగ్జిట్ పోల్స్ దగ్గరగానే అంతేగాని మరీ బూమ్రాంగ్ అయ్యే పరిస్థితి అయితే డెఫినెట్గా ఉండదని చెప్పొచ్చు. రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్ దుర్గా కుమార్ గారు. థ్యాంక్ యూ సురేష్ గారు, మన వీక్షకులు కూడా థ్యాంక్ యూ. సో సిక్కిం, అరుణాచల్ ప్రదేశ్ వాస్తవ రిజల్ట్ ఏంటి అనేది వచ్చాయి, ఎగ్జిట్ పోల్స్ దగ్గరగా ఉన్నాయి కాబట్టి దేశవ్యాప్తంగా కూడా ఎగ్జిట్ పోల్స్ ఏవైతే వచ్చాయో వాటికి దగ్గరగా జూన్ 4వ తారీఖు రిజల్ట్ ఉండబోతున్నాయని చెప్పి వీటిని కంపేర్ చేసుకుంటే మనం భావించడానికి అవకాశం ఉంది. థ్యాంక్ యూ వెరీ మచ్.